అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ స్టేట్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి టాపిక్, ఎవరు ముట్టుకుంటే వాళ్ళు మస్ అయిపోయే సిచ్యువేషన్ లో మంచి హీట్ మీద రన్ అవుతున్నటువంటి టాపిక్ ఇది. ఇది కంప్లీట్లీ నా వ్యక్తిగత అభిప్రాయం. రాజకీయాలకు కానివ్వండి, పార్టీకి కానివ్వండి ఎలాంటి సంబంధం లేదు. క్లియర్లీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని షేర్ చేసుకోవాలనిపించింది, ఎందుకంటే నేను ప్రతి దాంట్లో పాజిటివ్ వెతుకుతాను. ఈ అంశంలో కూడా నాకు ఒక పాజిటివ్ అంశం కనిపించింది. దీన్ని కొంచెం మీ దృష్టిలోకి కూడా తీసుకొస్తే ఏదైనా ముందుకు జరిగేటువంటి అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఈ వేషధారణ అనే కాన్సెప్ట్ మీద, బట్టల మీద జరుగుతున్న విషయము దాని మీద మాట్లాడాలనుకుంటున్నాను. జనరల్లీ ఇది తంబు సహజంగా చూడడానికి ఎవరికైనా ఒకేలా అనిపిస్తుంది జనరల్ గా. బట్ ఎక్కడో ఒక రేఖ, జస్ట్ ఒక రేఖతో వేరొకరితో మన తంబు ఏకీభవించదు. ఏదో ఒక రేఖలో ఉన్నటువంటి మార్పుతోటి ప్రపంచంలో ఏ వ్యక్తికి ఒకే తంబు ఇంప్రెషన్ ఉండదు, ఒకేలా ఉండదు. అలాగే మనుషుల జీవితాలు కూడా ఏ ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఒకేలా ఉండవని నేను బలంగా నమ్ముతా. ఎక్కడో ఒక కోణంలో, ఏదో ఒక అంశంలో మన జీవితం వేరే వాళ్ళ జీవితంతో ఖచ్చితంగా విభేదిస్తుంది, ఒకేలాగా ఉండదని బలంగా నమ్మేటువంటి వ్యక్తిని నేను క్లియర్లీ. అలాగే ఈరోజు వేషధారణ విషయానికి వస్తే ఎవరి అవసరాలు, పరిస్థితులు, ఉపాధి మార్గాలు, పోటీతత్వం, ఇలాంటి ఎన్నో అంశాలు వారి వేషధారణని డిసైడ్ చేస్తాయని కూడా నేను నమ్ముతాను క్లియర్లీ. ఎందుకంటే నేను మార్కెటింగ్ లో మేనేజర్ గా, సేల్స్ కన్సల్టెంట్ గా ఉన్నప్పుడు జీన్స్ టీషర్ట్లు వేసేదాన్ని. అది అప్పుడు మాకు వృత్తి యూనిఫామ్, అది మాకు తప్పదు. తర్వాత మేనేజర్ గా వచ్చాక జీన్స్ టీషర్ట్లు ఎప్పుడో కంపెనీ వాళ్ళ విజిట్ ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో వేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, వేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అంటే ఆ టైంలో చూడిదార్స్ ఎక్కువ వాడేదాన్ని. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా శారీస్. అంటే ఇక్కడ నా ఫీల్డ్, నేను ఎంచుకున్నటువంటి ప్రొఫెషన్ నా డ్రెస్సింగ్ ని డిసైడ్ చేసింది కొన్ని సందర్భాలను బట్టి. అట్లాగే మిగతా రంగాల్లో కూడా వారి యొక్క అవసరాలు, అవకాశాలు, వాళ్ళ యొక్క ఆహార్యాన్ని డిసైడ్ చేస్తానని బలంగా నమ్మేటువంటి వ్యక్తిని నేను. అలాగే ఇక్కడ నేను ఎవరి ఒపీనియన్ ని తప్పపట్టట్లా. ఎవరి పర్సెప్షన్ లో వాళ్ళు 100% కరెక్ట్. అటు శివాజీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆయన కరెక్ట్, ఇటు అనసూయ గారు చెప్పినటువంటి విధానం ఆవిడ వెర్షన్ లో ఆవిడ కరెక్ట్, ఇటు నాగబాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన అనుభవం, ఆయన వెర్షన్ లో ఆయన కరెక్ట్. ఎవరిని నేను వ్యతిరేకించట్లా. ముగ్గురు అభిప్రాయాలతో వారి యొక్క జీవన శైలి, అవసరాలు, పరిస్థితులు, పోటీతత్వం, వీటన్ని అనుభవాలు కూడా, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలను డిసైడ్ చేశాయని చెప్పేసి నేనైతే బలంగా నమ్ముతున్నా. శివాజీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ లో బట్టలు మంచిగా వేసుకోండమ్మా అనేది సహజంగానే ఒక తండ్రిలాగా, ఒక తోబుట్టులాగా తన బిడ్డగానే మిగతా వాళ్ళని భావించి చెప్పాడు. దానిలో నేను తప్పు పట్టట్లేదు. ఎలా అయితే ఒక మగపిల్ల అరే మందు తాగ్గాకరా, సిగరెట్ తాగ్గాకరా, చెడిపోతావరా అని చెప్తారు, అలాగే ఒక ఆడపిల్లకి బట్టలు జాగ్రత్తగా వేసుకోండి అమ్మా, మీ మంచిగా చెప్తున్నాను, ఎలాంటి నేరాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి చెప్పినటువంటి విధానం, ఆయన ఒక తండ్రిగా, ఒక తోబుట్టుగా ఆయన వెర్షన్ ఆయన కరెక్టే. కానీ నిజంగానే వాళ్ళ సమాజంలో దాడులు, బట్టలు సవ్యంగా వేసుకోని వాళ్ళ మీద మాత్రమే జరుగుతున్నాయా రేపులు, హత్యలు, ఇవన్నీ అంటే దానికి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నట్టు నా దగ్గర ఆన్సర్ లేదు. అలాగే శివాజీ గారు కూడా టీడీపీ సపోర్టర్, ఆయన మనందరికీ తెలుసు. ఆయన కూడా ప్రభుత్వంలో భాగస్వామిగానే ఉన్నాడు, నాలాగే ఉన్నాడని ఆయన కూడా అనుకోవచ్చు. మరి ఆయన దగ్గర కూడా సమాధానం ఉండదు నాకు తెలిసి వాళ్ళు అడిగితే. ఎందుకంటే పెళ్లికొచ్చినటువంటి తల్లితో పాటు పెళ్లికొచ్చినట్టు 3 సంవత్సరాల పసిపాపని రేప్ చేసి చంపాడు ఒక దుర్మార్గుడు. ఏం అశ్లీలత కనిపించిందని ఆ పాపని చంపుంటాడు. ఇంట్లో ఎక్కడో 60 సంవత్సరాల ముసలావిడ ఇంట్లో పడుకొని నిద్రపోతూ ఉంటే ఒంటరిగా ఆవిడ్ని రేప్ చేశారు. ఆవిడ దగ్గర ఏం అశ్లీలత ఉండిందని. అలానే జరిగినటువంటి మోస్ట్ ఆఫ్ ది రేప్లు, మర్డర్లు, ఇవన్నింటి కేసు, ఈవెన్ లేటెస్ట్ గా తాడేపల్లి ఇష్యూలో ఒక ప్రాస్టిట్యూట్, ఆవిడ ప్రాస్టిట్యూట్ వృత్తిగా ఎంచుకున్నటువంటి ఆవిడ కూడా శారీలో ఉంది. జీన్స్ టీషర్ట్లో ఉన్నటువంటి ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళ మీద ఏమీ జరగలేదు. ఆ హత్య శారీలోనే ఉందనుకుంటారు. మనం డెడ్ బాడీని కూడా చూసాము. శారీలోనే ఉన్నటువంటి ఆవిడని కూడా చంపారు. అంటే ఇక్కడ చూసే దృష్టి, ఆలోచన తీరు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్న జరిగేటువంటి నేరాల మీద, కానీ బట్టలు కాదు అన్నది ఒక సైడ్ నుంచి మనకు అర్థమవుతున్న అంశం. అలాగనే ఆయన చెప్పింది నేను రాంగ్ అని అన్నాం. ఎందుకంటే మంచి చెప్పారు, దాన్ని తీసుకోవాలి, మనం మంచినే తీసుకోవాలి, అందులో చెడుని ఆలోచించాల్సిన అవసరం లేదు.
అలాగే నేరాలు ఏమన్నా డ్రెస్సింగ్ వల్ల జరుగుతాయంటే ఇది 100% క్వైట్ ఆపోజిట్ స్టేట్మెంట్. బట్టల వేషధారణకి జరుగుతున్నటువంటి నేరాలకి సంబంధమే లేదు. ఇప్పటివరకు జరిగినటువంటి కేసులు అన్నింటిలో కూడా తెలుగు రాష్ట్రాల నుంచే తీసుకున్నాం. మిగతా స్టేట్స్ మనకు సంబంధం లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకున్నటువంటి అన్ని మర్డర్ కేసులు, అన్ని రేప్ కేసులు కూడా క్లియర్లీ ఒంటి నిండా బట్టలతో ఉన్నటువంటి వాళ్ళ మీద జరిగాయి. ఎక్కడ కూడా బికినీలో లేదంటే షార్ట్స్ మోకాళ్ళకి పైకి వేసుకున్న వాళ్ళ మీద జరగల. ఇది క్లియర్. రెండవది, అనసూయ గారి స్టేట్మెంట్ ను కూడా నేను వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే ఆవిడ ఉన్నటువంటి ఫీల్డ్ లో, ఆవిడకి ఎదురయ్యేటువంటి పోటీ తత్వంలో, ఆవిడకి రావాల్సిన అవకాశాల్లో ఆవిడ యొక్క వేషధారణ కొంత ప్రాధాన్యతను సంతరించుకునేది. డెఫినెట్లీ ఆవిడకి అవకాశాలు ఆవిడ ఎలా ఉంటే వస్తాయో ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఆవిడకి తెలుసు. అవసరం ఆవిడది, నిజంగానే దేహం ఆవిడది. ఆవిడ దేహాన్ని ఆవిడ ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలి, ఆమె జీవనోపాధి కోసం, ఆమె లైఫ్ స్టైల్లో ఆమె బ్రతకడం కోసం, ఎదగడం కోసం, ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లడం కోసం అనేది ఎవరిష్టం వాళ్ళది. దాంట్లో మనం ఎవరం కూడా ఇంకొకరు, నేను ఇందాక అదే చెప్పాను, ఒక తంబు ఇంకొకరితో ఏకీభవించదు, అలాగే జీవన శైలి కూడా ఒకళ్ళ జీవితం ఇంకొకరి జీవితంతో ఏకీభవించదు. ఎవరి వాళ్ళకి సపరేట్ గా ఉంటాయి. అలాగే అనసూయ స్టేట్మెంట్ నేను ఓకే సపోర్ట్ చేస్తా. బట్ ఎట్ ఏ టైం ఆవిడ చెప్పిన దాంట్లో ఇంకొకటి కూడా, ఒక తల్లిగా నాకు ఇంకొక నెగటివ్ ఒపీనియన్ కూడా ఉంది. ఏంటి అంటే మరీ అంత స్థాయిలో అశ్లీలంగా అన్ని చోట్ల చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను నా కొడుకుని, టీనేజ్ లో ఉన్న నా కొడుకుని తీసుకుని వెళ్ళి ఒక అశ్లీలమైనటువంటి లేదంటే పొట్టి బట్టలు వేసుకొని ఎక్కువ స్కిన్ షో చేస్తున్నటువంటి ఆర్టిస్ట్ ని నేను చూడలేను నా కొడుకుతో, టీనేజ్ లో ఉన్న కొడుకుతో. అలాగే నా హస్బెండ్ కూడా నా టీనేజ్ లో ఉన్నటువంటి కూతురుతో పాటు వెళ్ళి చూడలేడు. అట్లాంటి కొన్ని ఇబ్బందికరమైన సందర్భాలు ప్రతి పేరెంట్ కి ఎదురవుతూ ఉంటాయి ఈ బట్టలు అనేటువంటి కాన్సెప్ట్ లో. అలాగే నేను మా వారు కూర్చొని చూడగలం ఆ విషయాన్ని. కొన్ని బంధాలతో కలిసి కొన్ని సందర్భాల్లో కొన్ని వేషధారణలు చూడలేం, ఇది క్లియర్. అలాగని మేము చూడలేకపోతున్నామంటే మా వ్యక్తిగతం, నచ్చకపోతే స్కిప్ చేసి పక్కకి వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళని మీరు ఇలాగే వేసుకోండి జడ్జి చేసేటువంటి రైట్ మనకెవరికి లేదు, ఇది క్లియర్. అలాగే నాగబాబు గారి స్టేట్మెంట్ లో వచ్చేటప్పటికి మోరల్ పోలీసింగ్ అనేది కంప్లీట్లీ ఇది ఆయన 100% ఆయన సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి. పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళని తప్పు అనేలాగా ప్రొజెక్ట్ చేసినట్టు ఒక అంశాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద. అంటే పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు ఎవరు కదా. అలాగే పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళ మీద నేరాలు జరగట్లేదు కదా. వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో వివిధ వేషధారణలో ఉన్నటువంటి ఈవెన్ బుర్కాల్లో ఉన్నటువంటి మహిళల మీద కూడా జరిగాయి. సో బట్టలు వేషధారణ అనేది డిసైడ్ చేసేటువంటి రైట్ మన దగ్గర లేదు అన్నది నా అభిప్రాయం. రాజ్యాంగం కల్పించినటువంటి విధానాల్లో ఆయన కొన్ని ఉన్నటువంటి హక్కులు, సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, దానికి సంబంధించి ఒకళ్ళు ఇలా ఉండాలి ఇంకొకరు డిసైడ్ చేస్తున్నటువంటి విధానం, వీటి మీద ఆయన మాట్లాడినటువంటి విధానం కూడా 100% కరెక్టే. ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిగా, సొసైటీతో ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మాట్లాడినట్టు మాట 100% కరెక్ట్. నేను ముగ్గురులో ఎవరి స్టేట్మెంట్లతోనూ కూడా విభేదించట్లేదు. ముగ్గురు వారి వారి పర్సెప్షన్ లో 100% కరెక్టే. 3 భావజాలాలు సమాజంలో ఉన్నాయి, నేను ఎవరిని వ్యతిరేకించట్లా. ఇప్పుడు ఫర్దర్ గా నేను ఏ విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నానంటే క్లియర్లీ నా స్టేట్మెంట్, నేను క్లియర్లీ ఏ విషయాన్ని ఇప్పుడు పాజిటివ్ వేలో నేను తీసుకెళ్లాలనుకుంటున్నానంటే, ఇవాళ పెద్ద ఎత్తున ఈ వేషధారణ అనే కాన్సెప్ట్ మీద డిస్కషన్లు నడుస్తున్నాయి. చాలా మంది ఫెమినిస్టులు, చాలా మంది అంటే కొందరు అనసూయ గారిని తిట్టేవాళ్ళు ఉన్నారు, కొందరు శివాజీ గారిని తిట్టేవాళ్ళు ఉన్నారు, కొందరు నాగబాబు గారిని తిట్టేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి భాగస్వామ్యంతో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, తెలుగు ఇండస్ట్రీలో ఈరోజు ఎక్కడో పరాయి రాష్ట్రాల నుంచి పరాయి భాష నటీమణులు వచ్చి రాజ్యం వెళ్తున్నారు, కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నటీమణులుగా ఎదగాలనుకుంటున్నటువంటి ఎంతో మంది తెలుగు ఆర్టిస్టులకి అవకాశాలు లేవు. హీరోయిన్లకు ఎదగాలనుకుంటున్నట్టు చాలా మంది అవకాశాలు లేవు. ఎవరో ఎందుకు మీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అనన్య నాగళ్ళ, మన తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు పాపం ఒంటి నిండా బట్టలతోనే వచ్చింది క్లియర్లీ. బట్ అవకాశాలు ఆమె ఎంచుకున్నటువంటి ఫీల్డ్, ఆ ఫీల్డ్ లో పోటీ తత్వంలో తను నిలబడాలి అంటే ఖచ్చితంగా తను కూడా స్కిన్ షో చేయాలనో, ఎక్స్పోజింగ్ చేయాలనో, ఆమె కూడా ఈ మధ్య పాపం పొట్టి బట్టల్లో కనిపిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అంటే అక్కడ ఏంటి, ఇవాళ నీతులు మాట్లాడడానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒంటి నిండా బట్టలు ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. చెప్పడానికే నీతులు, చూడడానికి బూతులే కావాలన్నటువంటి సంస్కృతిని తీసుకొచ్చుకుంటున్నారు. అల్టిమేట్ గా వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళు వెనకబడిపోతున్నారు, అవకాశాలు రావట్లేదు. ముంబై నుంచో, బెంగళూరు నుంచో, వేరే వేరే రాష్ట్రాల నుంచో వచ్చేటువంటి అన్య భాషా కథానాయకులు ఇవాళ కోట్ల రూపాయల్లో రెమ్యునరేషన్ తీసుకుని తెలుగు సినిమాల్లో రాజ్యం వెళుతున్నారు అంటే దానికి కారణం మనం ఫుల్ గా నిండుగా బట్టలు ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నటీమణులను మనం చూడడానికి ఇష్టపడట్లేదు, మనమే ఎంకరేజ్ చేయట్లేదు. టాలెంట్ ఉన్న వాళ్ళని టాలెంట్ చూసి మనం గుర్తించట్లేదు.
అన్ని భాషా కథానాయకులు చూపిస్తున్నటువంటి టాలెంట్ చూసి మనం సినిమాలకు వెళ్తున్నాం. ఇది మాత్రం వాస్తవం 100%. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి నాయకురాలుగా ఎదుగుతున్నటువంటి చాలా మంది, శ్రీదివ్య కానివ్వండి, అంజలి కానివ్వండి, కలర్స్ స్వాతి కానివ్వండి, లేదంటే ఇంకా చాలా మంది ఎవరు అమ్మాయి ఆనంది అనే అమ్మాయి కానివ్వండి, అనన్య నాగళ్ళ కానివ్వండి, ఇలా చాలా మంది ఆర్టిస్టులు, లయ లాంటి వాళ్ళు, సుభాష్ని లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద టాలెంట్ ఉన్నటువంటి మహిళలు తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులుగా ఎదగాలి, హీరోయిన్లుగా ఎదగాలనుకుంటున్నటువంటి వాళ్ళు పరాయి భాష హీరోయిన్ల లాగా స్కిన్ షో చేయకపోవడం మూలంగానే వీళ్ళకి అవకాశాలు రావట్లేదు. ఇది వాస్తవం. కాబట్టి ఈ విషయాన్ని ఎలాగో వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో, తెలంగాణలో కూడా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసి క్లియర్ గా ఎవరైతే ఈ స్కిన్ షోని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ రకరకాల స్టేట్మెంట్లు పాస్ చేస్తూ ఉన్నారో, తెలుగు సాంప్రదాయాన్ని, తెలుగు గౌరవాన్ని, చీరలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మన తెలుగు సాంప్రదాయం కట్టుబొట్టులో ఉన్నటువంటి మంచితనాన్ని, మన ఈషారబ్బా కూడా అమ్మాయి పాపం ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలా చక్కగా ఉండేది. ఈషారబ్బా అమ్మాయి కట్టుబొట్టు కానివ్వడం అంత అపీరెన్స్ కూడా మంచిగా ఉంటారు. వీళ్ళంతా చాలా చక్కగా లక్షణంగా ఉంటారు. ముక్కు నోరు అంతా పొందికి కూడా అందంగా ఉంటారు. కానీ ఎందుకు క్లిక్ అవ్వట్లేదంటే ఇదే ప్రాబ్లము. వీళ్ళు పాపం ఎక్స్పోజింగ్ ఆ స్థాయిలో చేయలేరు. ముంబై నుంచి వచ్చినట్టు హీరోయిన్ల స్థాయిలో వీళ్ళు చేయలేరు. పశ్చిమ బెంగాల్ నుంచి, ముంబై నుంచి, వేరే వేరే ఉత్తరాది రాష్ట్రాల నుంచి, లేదంటే బెంగళూరు నుంచి ఇట్లా వచ్చేటువంటి నాయకురాళ్ల స్టేజ్ లో, నాయకురాల ఇన్ ద సెన్స్ సినిమాల్లో కథానాయకులు, యాక్ట్రెస్ రేంజ్ లో వాళ్ళు చేయలేరు. కాబట్టి మన వాళ్ళకి అవకాశాలు రావట్లా. ఇప్పుడు మొదలు పెట్టినటువంటి ఈ ఉద్యమాన్ని మీరు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి, మీరు ఎవరైతే హీరో ఫ్యాన్ గా ఉన్నారో, క్లియర్లీ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, వాళ్ళందరికీ మీరు ఒక ప్రతిజ్ఞ చేసి ఒక సంకేతం ఇవ్వండి. మీ సినిమాల్లో ఇక నుంచి హీరోయిన్లు స్కిన్ షో చేస్తే మీ సినిమాలు చూడం మేము, నేను మీ అభిమాన్ని, మీరు ఇక నుంచి మీ సినిమాలో హీరోయిన్ యొక్క ఎక్స్పోజింగ్ ని ఆపేసేయండి, ఒంటి నిండా బట్టలు కట్టుకుని ఉండేలాగా కథలు రూపొందించండి, చిత్రీకరణ రూపొందించండి అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే ఆటోమేటిక్ గా పరాయి భాషా కథానాయికల కన్నా కూడా తెలుగు వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్ గా నటించగలరు, ఆ భావజాలాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలరు. కాబట్టి మన వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఈ విషయాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లి మీలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయాన్ని ప్రేమించేటువంటి తత్వం సినిమా ఇండస్ట్రీకి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నటులకి అవకాశం కల్పించేలాగా ఒక తెలుగు హీరోయిన్ మంచి బ్రాండెడ్ హీరోయిన్ అయిందనుకోండి, 10 మంది తెలుగు వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. హెయిర్ స్టైలిస్టులు గానో, బ్యూటీస్టులు గానో, లేదంటే డైటీషియన్లు గానో, డ్రైవర్లు గానో, టచ్అప్ బాయ్లు, అందరు తెలుగు వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు పరాయి భాష నుంచి మనం హీరోయిన్లు తీసుకొచ్చుకుంటూ ఉంటే వాళ్ళ వెనకడితే అక్కడి నుంచి వచ్చేస్తున్నారు. మన వాళ్ళ ఎవరికి పెద్దగా ఇండస్ట్రీలో అవకాశాలు రావు. మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు ఎలాగో మీరు స్కిన్ షోని ఈ రోజు పెద్ద ఎత్తున ముక్త కంఠంతో అపోజ్ చేస్తున్నారు కాబట్టి, ఫుల్ గా బట్టలు వేసుకోవాలన్నటువంటి భావజాలను మనం ఇవాళ బలంగా తీసుకొచ్చుకున్నాం కాబట్టి 100% దీన్ని ఇంకో పాజిటివ్ వేలో తీసుకెళ్లాలని చెప్పేసి అయితే నా ఒపీనియన్ అండి, క్లియర్లీ. ఇంకొకటి, ఇక్కడ మనం సినిమాలు చూడం కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తారు. మీరు ఆ విషయం కూడా క్లియర్ గా డిసైడ్ చేసి చెప్పేసేయండి. మీ తమ్ముడినో, మీ భర్తనో, మీ తండ్రినో, ఎవరో ఒకరు మీ తోబుట్టువుల్ని క్లియర్ గా చెప్పండి. ఈ సినిమా అంటే ముందుగానే ట్రైలర్ లోనే మొత్తం అంతా చాలా వరకు చెప్పేస్తున్నారు కాబట్టి ఆ సినిమాలో ఏమి ఎలిమెంట్లు ఉంటాయి అన్న విషయాన్ని క్లియర్లీ మీరు ఒక ట్రైలర్ చూసి అందులో ఎక్కడన్నా హీరోయిన్ అశ్లీలంగా ఉందనుకోండి, ఆమె డ్రెస్సింగ్ కొంచెం ఇబ్బందికరంగా ఉందనుకోండి, మీరు చెప్పేసేయండి ఈ సినిమాకి వెళ్ళొద్దు, ఈ సినిమాలో హీరోయిన్ ఇలా డ్రెస్సింగ్ ఉంది, మీరు చూడడానికి వీలని చెప్పేసి అప్పుడు ఆటోమేటిక్ గా అప్పుడు చూసేవాళ్ళ సంఖ్య తగ్గితే ఆదాయం తగ్గిద్ది. కాబట్టి నిర్మాతలు కూడా ఈ స్కిన్ షో చేసేటువంటి హీరోయిన్లను ఎంకరేజ్ చేయడం, లేదంటే ఆ స్కిన్ షోని ఎంకరేజ్ చేయడం ఆపేస్తారు. దర్శకులు కూడా అట్లాంటి వాళ్ళని సినిమాలు అవకాశాలు ఇవ్వడం మానేసి మన తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. హీరోలు కూడా కేవలం హీరోయిన్ డ్రెస్సింగ్ వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం నిండుగా కట్టుబొట్టు ఉండేటువంటి మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, అప్పుడు మనకు సినిమాకి ఆడియన్స్ వస్తారని చెప్పేసి ఒక ఆలోచన, భావజాలం వస్తుంది 100% ఇండస్ట్రీలో. ఎలాగో వచ్చిన టాపిక్ కాబట్టి ఈ టాపిక్ ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్టిస్టులకి అవకాశాలు దొరికేలాగా మీలాంటి పెద్దలంతా కూడా ఇవాళ ముందుకి అడుగేయాలని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, నేను ఎవరి స్టేట్మెంట్ ని వ్యతిరేకించట్లా. శివాజీ గారు చెప్పింది ఒక తండ్రిగా, తోబుట్టుగా ఆయన చెప్పినటువంటి మాటలు 100% కరెక్టే. కాదు కొన్ని పదాలు ఏవో కొంచెం తప్పు దొరికినట్టున్నాయి అంతా ఆయన నేను వ్యతిరేకించట్లేదు. ఎట్ ఏ టైము డ్రెస్సింగ్ వల్లే
నేరాలు జరుగుతున్నాయి మహిళల మీద అంటే దాన్ని కూడా వ్యతిరేకించు. 3 సంవత్సరాల పసిబిడ్డ దగ్గర నుంచి 3 కాళ్ళ మీద నడిచే ముసలావిడ వరకు కూడా జరుగుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి క్రైమ్ లో కూడా అందరూ పాపం ఒంటి నిండా బట్టలు ఉన్న వాళ్లే రేపులకి హత్యలకి గురవుతున్నారు తప్ప ఎక్కడా కూడా బికినీల్లోనో షార్ట్లోనో ఉన్న వాళ్ళు ఎక్కడా గురవ్వలేదు. దీన్ని కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. అలాగే అనసూయ గారి విషయానికి వస్తే అన్ని సందర్భాల్లో కూడా ఒక రకమైనటువంటి వేషధారాన్ని అందరితో కలిసి చూడలేము, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కానీ అవకాశాలకు సంబంధించి వారి జీవన శైలి కాబట్టి మేము ఎవరిని రెస్ట్రిక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరు ఇంకొకరి జీవితాన్ని రెస్ట్రిక్ట్ చేసేటువంటి రైట్ లేదు. రైట్ అట్లా పెడితే చీరలో నిండుగా జ్యువెలరీ దిగేసుకుని తల నిండా పూలు పెట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని పెట్టేటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో మహా అయితే 100 లైక్స్ ఉంటాయి, వేలల్లో వ్యూస్ ఉంటాయి. అదే ఆవిడ ఒక కొంచెం చిన్న పొట్టి బట్టలు వేసుకుని హాట్ గా పెట్టే ఫోటోకి లక్షల లైక్స్ ఉంటాయి, మిలియన్స్ లో వ్యూస్ ఉంటాయి, వేలల్లో ఫార్వర్డింగ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ అల్టిమేట్ గా మనం చేసేది ఏదైనా సరే మనకి ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అన్న దాన్ని బట్టి మనం నెక్స్ట్ వేసేటువంటి స్టెప్ అనేది కంటిన్యూ అయ్యింది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు అలాగే మూవ్ అవుతారు. దానికి ఇంకా మనం ఎవరం కూడా రెస్ట్రిక్ట్ చేసిన సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే మీడియా ముందుకు వచ్చి మహా అయితే 100 మంది మాట్లాడతారేమో ఆవిడ తప్పు అని కానివ్వండి, ఈయన రైట్ అని కానివ్వండి, ఇంకొకరు తప్పు అని కానివ్వండి. బట్ అక్కడ లక్షల్లో ఆ విధానాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు క్లియర్లీ. సో ఇది ఎవరికి తప్పు కాదు, రైట్ కాదు, ఎవరి బ్రతుకు వాళ్ళకి ఎలా ఉండాలనేది డిసైడ్ చేసిద్ది. ఒకళ్ళ బ్రతుకులోకి వెళ్ళి మనం చూడలేము, ఒకళ్ళ బ్రతుకును మనం డిసైడ్ చేయలేము. కానీ ఈ విషయం ఎలాగో వచ్చింది కాబట్టి దయచేసి ఒంటి నిండా బట్టలు ఉండేటువంటి తెలుగు వాళ్ళకి అవకాశాలు వచ్చేలాగా పేరున్నటువంటి పెద్ద పెద్ద హీరోలకు ఫ్యాన్స్ గా ఉన్నటువంటి అందరూ కూడా మీ హీరోకి మీరు ప్రతిజ్ఞ చేసి రేపటి నుంచి పలానా పవన్ కళ్యాణ్ గారు, పలానా రామ్ చరణ్ గారు, పలానా అల్లు అర్జున్ గారు, పలానా మహేష్ బాబు గారు, పలానా జూనియర్ ఎన్టీఆర్ గారు, పలానా నితిన్ రెడ్డి గారు, పలానా నాగార్జున గారు, పలానా వెంకటేష్ గారు, పలానా బాలకృష్ణ గారు, పలానా చిరంజీవి గారు, ఇంకెవరి పేర్లు మిస్ అయితే క్షమించండి నన్ను, నాని గారు, ఇలా అందరినీ మెన్షన్ చేసి నేను మీ ఫేవరెట్ మీ అభిమానిని, నేను మీ సినిమాలో ఇంక నుంచి స్కిన్ షో చేసేటువంటి హీరోయిన్ ని పెట్టినా లేదంటే హీరోయిన్ బట్టల్ని మీరు అశ్లీలంగా ధరించేలాగా కాస్ట్యూమ్ డిజైన్ చేసినా మీ సినిమాని చూడడం మేము నిండుగా మీ సినిమాలో ఒంటి నిండా బట్టలతో చూడాలనుకుంటున్నాం అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతో టాలెంట్ ఉన్నటువంటి మహిళా ఆర్టిస్టులకు అవకాశాలు దొరుకుతాయి. దయచేసి ఈ విషయాన్ని ఈ విధంగా తీసుకెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు మీకు ఇష్టం వచ్చినట్టుగా సొసైటీలో ఉండాలి అనుకోవటం అయితే 100% తప్పండి, కరెక్ట్ కాదు. దాని గురించి మాట్లాడినటువంటి విధానము కరెక్టా రైటా అనేది పక్కన పెడితే మన జీవితంలాగా ఇంకొకరి జీవితం ఉండదు. అది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను, అంతే అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.